అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇక్కడ కోడిగుడ్లు మీరు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే మనకి ఎగ్స్ ఎన్ని కావాలో అన్నీ బాయిల్ చేసుకోవాలి. తర్వాత మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూడండి ఒకసారి. మసాలాలో ఏం వేసానో కూడా చెప్తాను నేను క్లియర్గా. ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాత బాండట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి కర్రీకి. ఆవాలు, జీలకర్ర, తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎలా అంటే బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేయాలి ఇందులోకి. మెయిన్గా ఏంటంటే మనం వంటకు సంబంధించి ఏదైనా చేసేటప్పుడు మనం పెట్టే తిరగమాత ఏదైతే ఉంటుందో అదే మెయిన్గా మనం చేసే కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది తీసుకొస్తుంది. ఈ మసాలాను ఎలా తయారు చేశానంటే అల్లం, తెల్లగడ్డ, పట్టా మొగ్గలు, మిరియాలు, ఆనియన్స్, టమాటాలు, యాలకులు, పచ్చిమిర్చి, ధనియాలు, కారం అంటే రుచికి సరిపడా, తర్వాత వచ్చేసి కల్లుప్పు యాడ్ చేశాను, కొద్దిగా పసుపు, ఇంకేమైనా మర్చిపోయానా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అంటే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదైతే మసాలా ఉందో దాన్ని ఇలా తిరగమాతలు వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ జార్ను కూడా వదలకుండా కడిగిన నీళ్ళు అయితే వేసుకోవాలి. అంటే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు కర్రీలకి మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఏది వేస్ట్ చేయకూడదు. మనం చేసే పనిలో 100% న్యాయం చేయాలన్నమాట. ఏంటంటే మిక్సీ జార్ కడిగే ముందు లేసేది నీళ్ళు, మామూలు నీళ్ళు పోసేద్దాం, ఇట్లాంటివన్నీ చేయకూడదు. వంట చేసేటప్పుడు చాలా శ్రద్ధ పెట్టి చేయాలి. ఇవైతే కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది. ఎగ్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 13 తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏ వారం అనేది అయితే లేదండి. మనం ఎప్పుడైనా సండే రోజు కూడా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే పైకి తేరుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఆ ఎగ్స్ కూడా కొద్దిగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes దీనిలో మగ్గనిచ్చినట్లయితే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది. నాకు చాలా ఇష్టమైన కర్రీస్లో ఇది ఒకటి, కోడిగుడ్లు మీరు. ఇది వచ్చేసి మా జేజీ చేసేదన్నమాట. మా అత్తమ్మ వల్ల అత్త, నాకు వచ్చేసి జేజీ, మా నాన్నమ్మకు వచ్చేసి అమ్మ, మా నాన్నకు వచ్చి అమ్మమ్మ. ఇంత స్టోరీ ఉంది. ఇది ఇప్పుడు వంటకం అయితే కాదు, చాలా పాతకాలం, అంటే మా ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు. దాన్ని ఏం మిస్ చేయకుండా నేను ఇలా చేస్తుంటాను. అది మీతో షేర్ చేస్తున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా